ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే వంకాయ కూరలాగా కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. వంకాయ కొత్తిమీర కారం చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక 1/2 kg వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోండి. ఒక కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ దీనికి కొంచెం తక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వండి. 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి వంకాయ ముక్కలను ఒకసారి మొత్తం కలపండి. కలిపేసి మనం దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పసుపు ఉప్పు మొత్తము వంకాయ ముక్కలకి కలిపే వరకు కలపండి. కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes మగ్గనివ్వండి. ఈ కర్రీ మనకు దేంట్లోకైనా బాగుంటుందండి. చపాతీకైనా లేదా రైస్కైనా బాగుంటుంది. దీనికి ఇంకా కాంబినేషన్ రసం చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో చూపిస్తాను రసం కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు తన్వి బ్లాగ్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తన్వి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మనం ఈ వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు ఒక కొత్తిమీర కట్టను తీసుకొని కడిగి ఒక 5-6 పచ్చిమిర్చి కూడా తీసుకొని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని మనం ఈ వంకాయలు మగ్గిన తర్వాత చూడండి అట్లా కొంచెం మెత్తగా ఉండాలండి కూర, మనకు కొంచెం ముద్దలాగా వస్తుంది కూర. ఈ మన మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర కారము అందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇదేంటంటే పచ్చివాసన పోయే వరకు వేయించాలి, లేదంటే కొంచెం అంటే మనకు అది ఫ్లేవర్ అనేది బాగోదు. మనం ఇట్లా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కూడా నాకు చెప్పండి ప్లీజ్ అండి. నా వంటలు ఎవరైనా ట్రై చేస్తే కనుక అవి బాగున్నాయా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది ఎవరైనా ట్రై చేశారు అన్న విషయం. చూడండి ఒకసారి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, గ్రీన్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఉడికిన తర్వాత ఒకసారి మనం సాల్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను దీనికి కాంబినేషన్ రసం చూపిస్తా అన్నా కదా, ఒక చిన్న గంజు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసేసి పోపు వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. మనం చారులోకి ఎక్కువ ఆయిల్ దీనికి యూజ్ చేయమండి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కాబట్టి ముందుగానే మనం వాటర్ వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకొని దాంట్లోని రసం తీసి పోసేసుకోండి. నేను ఇందులోకి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాండి, అవి కూడా యాడ్ చేసుకున్నా. మీకు ఇష్టం మీరు ఏవైనా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, మనము టమాటా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా రసం పౌడర్ యాడ్ చేసా. చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయ కూర రసం కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సాల్ట్ వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసేయండి. చారులో బెల్లం ముక్క వేయడం వల్ల ఏంటంటే అన్ని టేస్ట్లు బ్యాలెన్స్డ్గా తెలుస్తుంది మనకు, ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీస్ మాత్రం కంపల్సరీ ట్రై చేసి అవి ఎలా వచ్చినాయి అన్నది మాత్రం నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.